గూడూరు పట్టణంలోని టవర్ క్లాక్ సెంటర్ వద్ద బాబు జగజీవన్ రామ్ జయంతి కమిటీ ఆధ్వర్యంలో జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ పాల్గొన్నారు. జగజీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పేదలకు చీరలను పంపిణీ చేశారు. సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా మాట్లాడుతూ బాబు జగజీవన్ రామ్ పేద ప్రజల అభివృద్ధికి ఎంతో కృషి చేశారని, వారి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. శాసనసభ్యులు మిత్రులు, ముఖ్యంగా జగజీవన్ రామ్ గారు బాబు జగజీవన్ రామ్ డిప్రెస్డ్ క్లాస్కి ఒక పెద్ద లీడర్ అప్పుడు అయ్యారు. అది బీహార్కి ఏప్రిల్ 5, 1908కి వాళ్ళు జన్మ అయిన తర్వాత వాళ్ళు అక్కడ నుంచి డిప్రెస్డ్ క్లాస్, ఒక ఆల్ ఇండియా డిప్రెస్డ్ క్లాస్ లీగ్ కూడా వాళ్ళు ఫోన్ చేశారు. నేతాజీ సుభాష్ చంద్ర బోస్ తో పాటు కూడా వాళ్ళు చాలా కోఆర్డినేషన్ అప్పుడు వాళ్ళు చేశారు. తర్వాత యూనియన్ కేబినెట్కి కూడా వేరే వేరే మినిస్ట్రీకి వాళ్ళు బాబు జగజీవన్ రామ్ పని చేశారు. డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్గా కూడా పని చేశారు. ఫ్రమ్ హిజ్ లైఫ్, వాళ్ళ లైఫ్లో మనం ఒక ముఖ్య శిక్ష అంటే ఏంటి, అది డిప్రెస్డ్ క్లాస్ కోసం వాళ్ళు చాలా పెద్ద పని చేశారు. అది ఎడ్యుకేషన్ మీద కూడా ఫోకస్ చేశారు. లేబర్ క్లాస్కి కోసం కూడా వాళ్ళు బాబు జగజీవన్ రామ్ చాలా పని చేశారు. అంటే ఈ డిప్రెస్డ్ క్లాస్ కోసం బాబు జగజీవన్ రామ్ కాంట్రిబ్యూషన్ చాలా ఇంపార్టెంట్ ఉందో, అది కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి కూడా చాలా ప్రయత్నం బాబు జగజీవన్ రామ్ చేశారు. ఈరోజు మనం బాబు జగజీవన్ రామ్కి ఆదర్శకి రన్ బై హిస్ వాల్యూస్, వి షుడ్ బి గైడెడ్ బై హిస్ వాల్యూస్, అది నా కోరుకుంటున్నాము. 1908వ సంవత్సరంలో ఆయన జన్మించి అప్పట్లో కాంగ్రెస్ ఎంపీగా పెద్ద పోటీ చేసి ఆయన చనిపోయేంత వరకు కూడా ఎక్కడ కూడా ఓటం లేదు మహానుభావుడికి. ఆయన ఆదర్శం మా రాజకీయ నాయకులందరూ కూడా నేను చెప్తున్నాను. ఎందుకంటే ఎక్కడ ఓటం అనేది జరగల, ప్రతి ఒక్కరూ ఎక్కడ ఓడిపోయింటారు, దూరం ఓడిపోయింటారు. కానీ ఈ మహానుభావుడు ఎక్కడ వాడకుండా, అలాగే ముఖ్యంగా కేంద్రంలో కీలకమైనటువంటి పదవులు, రైల్వే మినిస్టర్గా, తల్లి తపాలా మినిస్టర్గా, రక్షణ శాఖ మంత్రిగా, అలాగే ఉప ప్రధానిగా, ఇన్ని పదవులు నాకు తెలిసి అయితే దళితుల్లో ఎవరికి రావు కూడా భవిష్యత్తులో కూడా. అదే ఆయన ఒకటికే సాధ్యం అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. చాలా సంతోషంగా ఉంది. ఎందువల్లంటే ఈరోజు ఆ మహానుభావుడు జయంతి అందరూ జరుపుకోవడం, అలాంటి మహానుభావుడు మా పేద కులంలో పుట్టారు కాబట్టి ఈరోజు మేము చెప్పేది ఒకటి, ఇప్పుడే చాలామంది ఒకరు చెప్పారు, చదువు చాలా ముఖ్యం. మనకి చదువు లేకపోతే మనం ఎవరు లెక్క చేసే పరిస్థితి ఉండదు. మనం చదువుకోవాలి. ఇంకా కూడా ఎక్కడ కూడా మనం అనుకున్నట్టు గతంలో మాదిరిగానే ఉన్నాయి, తేలిగ్గా మనమే మారిపోయినారు, మనకేదో అందరూ బాగా గౌరవిస్తున్నారు అనే పరిస్థితి లేదు. ఎక్కడ పరిస్థితి జరుగుతూ ఉంది. అలా పెద్దలు మా కర్ణాటక వెంకటేశ్వర మర్చిపోయినా క్షమించండి. కాబట్టి మన బిడ్డలు చదివితే తప్ప రేపు మనకి గౌరవం ఉండదని చెప్పి నేను తెలియజేస్తున్నా. మంచి చదువుకొని మన మా కలెక్టర్ గారు, ఐఏఎస్ ఆఫీసర్ గారు, గౌతమ్ మేనన్ గారు చూసి అందరూ మనోళ్ళు స్ఫూర్తిదాయకం అవ్వాలా. ఎందుకంటే ఐఏఎస్ అంటే తమాషా విషయం కాదు. అట్లా మన బిడ్డల్ని ఆ స్థాయికి మనం తీసుకోపోవాల్సిన అవసరం మనందరి మీద అని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మీ అందరికి కూడా. ఎందుకంటే మనందరం అన్నదమ్ములం, మనం వేరే వాళ్ళం కాదు. అన్నదమ్ములు పెట్టలే మనందరం కూడా, వేరే వాళ్ళం అయితే కాదు. అందరం కూడా ఈరోజు వెనకబడే ఉన్నాం. ఎవరు ముందరికి లేదు, ఎవరు వెనకరికి లేదు. కాబట్టి ఈరోజు ఈ సమాజంలో రాజకీయంగా ఓట్ల శాతం మనవి, ఎక్కువ శాతం మన ఓట్లు.